హాయ్ అండి. ఈరోజు ఇంట్లో నేను సింపుల్ దోస ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి ఇవి చాలా ఇష్టమండి. నార్మల్‌గా నేను ఎక్కువగా మిల్లెట్స్ దోస ప్రిపేర్ చేస్తానండి. ఈ దోస ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకోండి. తీసుకొని దీంట్లోనే ఒక 2, 3 స్పూన్స్ శనగపప్పు, కొంచెం హాఫ్ స్పూను మెంతులు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్నాక ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. చేసుకున్నాక ఒక 4 అవర్స్ బాగా నాననివ్వండి. తర్వాత 4 అవర్స్ అయ్యాక వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని, మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొన్ని అటుకులు వేసుకోండి. అప్పుడు దోసలు మంచి రంగులో వస్తాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కదండీ! బాగా ఫర్మెంట్ అవుతుంది. మిక్సీ చేసేటప్పుడు కొంచెం చల్లటి వాటర్ వేసుకోండి. అప్పుడు ఎక్కువగా ఫర్మెంట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్నాక ఒక 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోండి. ఫర్మెంట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని ఇలా దోసలు వేసుకోండి. చూడండి మంచి రంగులో వచ్చాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటాయండి.